ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ సన్నిధిలో మరి ఒకసారి ప్రార్థిస్తున్నాము. గత దినాలన్నీ ఎంతో క్షేమకరంగా ఉంచి మమ్మల్ని నడిపించి ప్రతి పనిలో తోడై ఉండి సంతోషమిచ్చి కలవర శోధన నుండి తప్పించి ఈవులన్నీ సమయానికి మాకు అనుగ్రహిస్తూ ఈ దినంలో మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల లోకరక్షకుడిగా మేమందరం చేరి ఈ దినంలో స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిచర్య అంతటినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీరే పాటల్లో సహాయపడండి, వాయిద్యాల్లో సహాయపడండి, వర్తమానాల్లో సహాయపడండి, దాసులైనటువంటి వారిని బలపరచండి. అందరినీ మీరు తీసుకుని రండి. ఆదివారం బద్దకించేవారుగా, పనులు పెట్టుకునేవారుగా, నిర్లక్ష్యంగా ఉండేవారితో మీరే మాట్లాడండి. అందరూ ఆదివారం వచ్చి యేసుక్రీస్తు అందరికీ ప్రభువుని ఘనపరిచే విధముగా మీరు వారిని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే సండే స్కూల్ పరిచర్యలో తోడుగా ఉండండి. ఆరాధించే సమయాన్ని దీవించండి. బలవర్తమానంలో కావాల్సిన హెచ్చరికలు, మమ్మల్ని మేము పరీక్షించుకునే సమయం, బలలో యోగ్యమైన రీతిలో పాల్పొందుట, బల దగ్గర ప్రార్థన, అలాగే అందించేవారు, అన్ని పరిచర్యలు మీకు అప్పగించుకుని ప్రతి ఆదివారం మీ సంపూర్తిగా మీ మీద ఆధారపడతాం. మానవ ప్రయత్నాన్ని పూర్తిగా దూరపరచండి. సాతాను కార్యాలను లయపరచండి. ముగింపు వరకు, ఆశీర్వాద ప్రార్థన వరకు మీరే సహాయపడమని, మార్గ మధ్యలో ఉన్న వారిని సమయానికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్ కొరకు ప్రార్థిస్తున్నాము. పాతవరంలో కూడుకునే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వెనకే పెళ్ళి వెళ్ళిన దాసుని కొరకు ముఖ్యంగా ప్రభు క్షేమాన్ని ఇవ్వండి. వాహనాన్ని అదుపులో ఉంచండి. ప్రమాద కీడు లేకుండా క్షేమంగా మళ్ళా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. అలాగే సార్వత్రిక సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నన్ను కూడా శిలో చాటును మరుగుపరచండి, బలపరచండి. శరీర నీరసాన్ని మీరు తీసివేయండి. అలాగే జెహోషమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం, షాలేం కొరకు ప్రార్థిస్తున్నాం, సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాం. పరిచర్యలన్నిటిలో మీరే తోడుగా ఉండమని, సమస్తము మర్యాదగా క్రమముగా జరుగుటకు, అందరూ సకాలంలో వచ్చుటకు సహాయం దయచేయండి. శబ్దాన్ని మీరు అదుపులో ఉంచండి. అలాగే వీడియో రికార్డింగ్లోను, అలాగే ఆడియో రికార్డింగ్లోను అన్ని విషయాలు సరిపోనంతగా మైకు ఎక్కడ అంతరాయం లేకుండా పిల్లల్ని స్వాధీనపరచుకు మీరే మంచి వాతావరణం ఇచ్చి ప్రభువా మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకో. పాట సంఖ్య 112వ పాట. పాత పాటల పుస్తకంలో కూడా ఇది. ఓ ప్రేమ గాల యేసు ప్రేమించినావు మమ్ము 112. క్రొత్త పాటల పుస్తకంలో కూడా, పాత పాటల పుస్తకంలో కూడా ఇదే సంఖ్య.
చూస్తూ తింటూ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము. స్మరించు చూస్తూ తింటూ రక్షణ ఇచ్చినావు. ఓ యాగమందు అందరికి బలి అయి అద్భుత యాగమందు అందరికి బలి అయి అందరి పాపములకు ప్రాయశ్చిత్తమదివి. పాపములకు ప్రాయశ్చిత్తమదివి. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము. స్మరించు చూస్తూ తింటూ రక్షణ ఇచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము. చూస్తూ తింటూ రక్షణ ఇచ్చినావు. దాసులమై ముంద మోషేను పంపితివి. దాసులమై ముంద మోషేను పంపితివి. చేసితివి బలము తోడ సదంతులుగా బాహుబలము తోడ. ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము. ప్రేమగల యేసు ప్రేమించినావు క్షమాపణానందముతో సాగింపచేసి మమ్ము. యాత్రలో మాకు తోడై విజయమునిచ్చితివి. యాత్రలో మాకు తోడై విజయమునిచ్చితివి. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము. స్మరించు చూస్తూ తింటూ రక్షణ ఇచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము. స్మరించు చూస్తూ తింటూ రక్షణనిచ్చినావు. ఎడారి అడవిలోన నడిపి ఎడారి అడవిలోన ఊటాల నల్ల నడిపి ఎండిన నేలనంతా పచ్చిక బయలు చేసే. ఎండిన నేలనంతా పచ్చిక బయలు చేసే. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము. స్మరించు చూస్తూ తింటూ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము. స్మరించు చూస్తూ తింటూ రక్షణనిచ్చినావు. బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు. బాబేలు నుండి మమ్ము నడిపించితివి నీవు. బంధకముల తెంచి తప్పు బోధ పాపినావు. బంధకముల తెంచి తప్పు బోధ పాపినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము. చూస్తూ తింటూ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము. చూస్తూ తింటూ రక్షణనిచ్చినావు. సహవాసమిచ్చి సంగ అంగముల చేసినావు. సహవాసమిచ్చి సంగ అంగముల చేసినావు. సాక్షులను చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరచి. సాక్షులను చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరచి. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము. స్మరించు తింటూ రక్షణ ఇచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము. స్మరించు చూస్తూ తింటూ రక్షణనిచ్చినావు. మహాప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ. మహాప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ. గణపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు. గణపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు. ఓ ప్రేమ
పాట సంఖ్య 151. యేసును అంగీకరించితి దైవపుత్రుడనైతే. 151 పాత పాటల పుస్తకంలో కూడా ఇదే సంఖ్య 151. జయమునందితి పరమానందము నిజమైన శాంతి అధిక జయమునందితి వందనమర్పించు కృపనందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పించు కృపనందితి తన రాజ్యమందున చేరితిని శాంతిని మను పొందితి తనతో నైక్యత కలిగే తనతో నైక్యత కలిగే చేరి కుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగే చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగే వందనమర్పించు కృపనందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పించు కృపనందితి తన రాజ్యమందున చేరితిని దోషము క్షమించబడే నా పాపము కప్పబడే దోషము క్షమింపబడే నా పాపము కప్పబడే దారుణ పాత్రము మేకులగొట్టి నీతో నిజ తీర్చే దారుణ పాత్రము మేకులగొట్టి నీతో నిజ తీర్చే వందనమర్పించు కృపనందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పించు కృపనందితి తన రాజ్యమందున చేరితిని పాపము శిక్ష తొలగే నేను తన సృష్టినైతిని పాపపు శిక్ష తొలగిన్
యాజకునిగాను పాడేద హల్లెలూయా. రాజుగా చేసే యాజకునిగాను పాడేద హల్లెలూయా. వందనమర్పింతు కృపనొందితి మందున చేరితిని. వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని. దినమునునే వదలి పరమ ప్రభుని చేరుదును. దినమునునే వదలి పరమ ప్రభుని చేరుదును. ఆ దినమునకై ప్రీతిను నేను కనిపెట్టుచున్నాను. ఆ దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను. వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని. వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని. మరొక పాట. నూట 70 పాట సంఖ్య. పాత పాటల పుస్తకంలోను కొత్త పాటల పుస్తకంలోను ఇదే సంఖ్య. ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా. ప్రబలము రక్షణ మా విభవా. ప్రబలము రక్షణ మా విభవా. నేను నిదురాబోయి మేలు కొందును. నేను నిదురాబోయి మేలు కొందును. మా పైన 10,000 మోహరించినాను. నా పైన 10,000 మోహరించినాను. నేనెన్నడూ వెనుకబోను. నేనెన్నడూ వెనుకబోను. ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా. రక్షణ విభవా. రక్షణ విభవా. నా మీదకి లేచి బాధించువారు. నా మీదకి లేచి బాధించువారు. వానికి రక్షణ లేదాను వారు. వానికి రక్షణ లేదాను వారు. వేలాది
అండగా నిలిచినారు. ప్రణుతింతుము మా యెహోవా, పరిపూర్ణ మహిమా ప్రభావా. ప్రభలన్నీ రక్షణ విభవా. ఎలుగెత్తి యెహోవా సన్నిధియందు, ఎలుగెత్తి యెహోవా సన్నిధియందు, విలపించి వేడిన యట్టి దినమందు, విలపించి వేడిన యట్టి దినమందు, వింతగా రక్షించమంచు, వింతగా రక్షించితివంచు. ప్రణుతింతుము మా యెహోవా, పరిపూర్ణ మహిమా ప్రభావా. ప్రభలన్నీ రక్షణ ప్రభా, ప్రభలన్నీ రక్షణ మా విభవా. రక్షణ నిచ్చుట మన యెహోవాది, రక్షణ నిచ్చుట మన యెహోవాది. రారాజు ప్రజలకు ఆశీర్వాదము, రారాజు ప్రజలకు ఆశీర్వాదము. రంజిల్లు నీ ధరణియందు, రంజిల్లు నీ ధరణియందు. ప్రణుతింతుము మా యెహోవా, పరిపూర్ణ మహిమా ప్రభావా. రక్షణ మా విభవా, ప్రభలన్నీ రక్షణ మా విభవా. నీ అంద చందాలో మోము మెరిసింది, నీ అంద చందాల మోము మెరిసింది. నీ మాటల మృతధారలొలికింది, నీ మాటల మృతధారలొలికింది. నిన్ను ప్రేమించి పూజింతు, నిన్నే ప్రేమించి పూజింతు. ప్రణుతింతుము మా యెహోవా, పరిపూర్ణ మహిమా ప్రభావా. ప్రభలన్నీ రక్షణ మా విభవా, ప్రభలన్నీ రక్షణ మా విభవా. మనము ఆరాధించడానికి పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటగా కీర్తనలో స్తుతి కొరకు, ఆయన ఆరాధించట కొరకు మాట చదువుకుంటాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం. అందరం కలిసి 34 కీర్తన 34 మొదటి వచనము. అందరం కలిసి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. మరి ఒక భాగాన్ని చదువుకుందాము. లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. అందరం కలిసి. లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. అందరం కలిసి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మా తండ్రి,
పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. పాటల ద్వారా స్తుతించడానికి మీరు సహాయపడ్డారు. రాగలిగిన వారందరూ సమయానికి వచ్చి ప్రభువా పాటల ద్వారా పరోక్షంగా మిమ్మల్ని స్తుతించి ఇప్పుడు మీరు అనుగ్రహించేటట్టు వర్తమానం ద్వారా స్తుతి మాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించి వ్యక్తిగతంగా పూజించి ఘనపరచాలని కలిగి ఉన్న ఆశను బట్టి మీ ఆలోచనలో మాకు అనుగ్రహించిన ఈ భాగాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భక్తులైనటువంటి వారు, పితరులైనటువంటి వారు, మిమ్మల్ని ఆరాధించినటువంటి వారు ఏ రీతిగా మనసు కలిగి ఉన్నారు, ఏ రీతిగా ఆరాధించారు, అట్టి మీ ఆలోచనను ప్రభువా మీరు మాకు అనుగ్రహించి ఆరాధన కొరకు సిద్ధపరచమని, సంపూర్తిగా నన్ను కూడా బలపరిచి మీ అభిషేకంతో నింపి, మీ ఆత్మతో నింపి, మీరే శరీర సంబంధమైన నీరసాన్ని మీరు తీసివేసి మీ మహిమ కొరకు ప్రభువా మరి ఆరాధన వర్తమానం మీ చుట్టూ వినియోగించుకోమని రావాల్సిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం, సకాలంలో తీసుకున్నాం. అలాగే ఈ సమయంలో రాజు కొరకు ప్రార్థిస్తున్నాము. బలహీనత, స్వస్థత, అస్వస్థత ఎరిగినటువంటి దేవుడు సంపూర్తిగా ముట్టండి, స్వస్థపరచండి, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయమని, ఆ రీతిగా మీరే తన పక్షంగా స్వస్థత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినియముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రెండు భాగాలు మనము చదువుకున్నాము. మొదటి భాగంలో దావీదు ఎలాగూ పైన ఉన్నటువంటి మాట మనం చదివితే ఎందుకొరకు ఇది రచించాడు అనేది, ఏ సందర్భంలో దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. దావీదు భౌతికంగాను అలాగే ఆత్మీయంగాను తన జీవితంలో రక్షకుడైనటువంటి దేవుని యొక్క ప్రాముఖ్యతను ఎరిగినవాడు. అందుగురించి తనకు కలిగినటువంటి ఆపదలన్నిటిలో నుండి దేవుడు తన్ను ఏ రీతిగా బలపరిచి, ఏ రీతిగా నడిపించి, ఏ రీతిగా సంతోషించి తన జీవితంలో దేవుని ద్వారా తనకు కలిగినటువంటి లాభాన్ని బట్టి లేదా మేలును బట్టి దావీదు ఈ మాటలన్నీ రాయగలిగాడు. అందుకని ఆ సందర్భంలో దావీదు మొట్టమొదటిగా పలికినటువంటి మాట దేవుణ్ణి ఘనపరిచేటువంటి మాట. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఆ సమయము, ఈ సమయము, ఇప్పుడు అప్పుడు అని లేకుండా ఈ మాట పలుకుతున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటున్నాడు. అంతేకాకుండా 3వ వచనంలో చూస్తే నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనం ఏకముగా కూడి, ఇదే ఆరాధన. మన సహవాసంలో మనము కలిగి ఉన్నటువంటి ఆరాధనకు నిర్వచనము ఇదే. ఏమిటంటే నాతో కూడా యెహోవాను ఘనపరచుడి. మనం ఏకముగా కూడి, సమాజముగా కూడి, సహవాసముగా కూడి దేవుణ్ణి ఘనపరచుట, వ్యక్తిగతముగా ఘనపరచుట మరి అనేది నిజమైనటువంటి ఆరాధన. కాబట్టి ఈ మాటలు మనం గుర్తు చేసుకుంటూ, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, నేను ఎల్లప్పుడూ యెహోవాను సంతోషించేదను. దేవుని ఘనపరిచే విషయంలో, ఈరోజు దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి విషయంలో వ్యక్తిగతంగా స్పష్టముగా ఆయన గొప్పతనాన్ని మరి ఒకసారి గుర్తు చేసుకునే విధముగా ఈ మాటలు మనము మరి ప్రప్రథమంగా గుర్తుపెట్టుకుంటూ, మదిలో ఉంచుకుంటూ, లూకా సువార్తలో ఒక భాగాన్ని మనం చదువుకున్నాం. నా తండ్రి మరి ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు? ఈ నా కుమారుడు చనిపోయి, నిజానికి చనిపోలేదు కదా. అయితే ఇందులో అర్థము, పరమార్థము, లేదంటే ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయ భావము మనము గమనించాలని ఈ మాట దేవుడు రాసి పెట్టుంచాడు. చూడండి ఏమంటున్నాడు అంటే, ఎవరైనా
ఒకవేళ క్రొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తే, నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభిస్తే, ఇందులో మనం ఒక మాట గుర్తు చేసుకోవాలి. ఆయన ఎక్కడుంది ఆ మాట? పేతురు రాసినటువంటి పత్రిక అక్కడ ఒక మాట గుర్తు చేసుకో. చూడండి, స్పష్టంగా చక్కగా మనం చదువుకున్న ఈ మాటకు సరిపోయే విధంగా చనిపోవడం దేని గురించి, మరలా బ్రతికి జీవించడం దేని గురించి మనం ఆరాధించడానికి ఈ సంగతి గుర్తు చేసుకుంటున్నాం. అసలు చనిపోవడం దేని గురించి, చనిపోయాడు అనేటువంటి మాట ఎందుకు వచ్చింది? తండ్రి అంటే ఇక్కడ పరలోకపు తండ్రి దేవుడు తన కుమారుని పక్షముగా పలికినటువంటి మాట మనం గుర్తు చేసుకుంటే, పేతురు రాసినటువంటి మాట సరిగ్గా సరిపోతుంది. దేని గురించి చనిపోయాడు అంటే, 1 పేతురు 2వ అధ్యాయము, పాపముల విషయమై చనిపోయి. ఈ మాట మనం గమనిద్దాం. కుమారుని విషయంలో జరిగినటువంటి గొప్ప మార్పు, గొప్ప సంగతి. భౌతికంగా చనిపోవడం అంటే భౌతికంగా చనిపోవడం కాదు. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. తప్పిపోయినటువంటి కుమారుని విషయంలో పలకబడినటువంటి మాట అదే. ఇదే చాలా దుర్బలమైనటువంటి, ఇది ఇలాంటి జీవితం ఒకటి ఉంటుందా అనే అంత ఆశ్చర్యము, అనేంత సందేహము కలిగే విధంగా ఆ దినాలకి సరిపోయేటువంటి పాపానికి ఈ దినాల్లో పాపంతో పోల్చుకుంటే చాలా మెరుగైన జీవితం అని అనుకోవాలేమో, మరి తెలియదు. నేను పాపము ఇప్పుడు చేతికి అందినట్లుగా పాపం చేయడానికి చేతికి అందుబాటులో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి ఈ దినాలు. ఆ దినాల్లో తను ఎంత దుర్బలమైనటువంటి జీవితము ముందున్న భాగాల్లో మనం చదవచ్చు. కాబట్టి దేవుడు కుమారుని పక్షంగా, రక్షణ పొందిన మారు మనసును పొందిన కుమార్తె పక్షంగా పలికేటువంటి మాట ఇదే. ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె. దాన్ని బట్టి మనం ఆరాధించాలి. చనిపోయి దేని గురించి చనిపోయాడు? పాపానికి చనిపోయాడు. యేసుప్రభు వారు ప్రాణం పెట్టింది ఎందుకో దాన్ని మనం గుర్తు చేసుకుంటాం. అదే పేతురు రాసినటువంటి పత్రికలో, 1 పత్రికలో 2వ అధ్యాయం. ప్రభువు కూడా అందుకే ప్రాణం పెట్టాడు. పాపం విషయమై చనిపోయి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా దేనికోసం బ్రతికాడంటే నీతి విషయమై జీవించడానికి, మంచి జీవితాన్ని జీవించడానికి, దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు జీవించేవానిగా మార్పు చెందడానికి పాపం విషయంలో చనిపోయే విధముగా మరి ఈ కుమారుని విషయంలో జరిగింది. అందుకనే పేతురు అంటున్నాడు, ప్రభు ప్రాణం పెట్టింది ఎందుకు అంటే మనం పాపముల విషయమై చనిపోయి. ఎంత చక్కగా సరిపోయిందో పోలిక. ఈ భక్తుడు పేతురు అని రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ఈ భాగానికి, తర్వాత లూకాసు వార్తలో ఉన్నటువంటి ఆ భాగానికి ఎంతో చక్కగా సరిపోయింది. చనిపోయి ప్రభు చేసినటువంటి కార్యం, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనను. ఆయన పొందిన గాయముల చేత మీరు చాలాసార్లు ఈ భాగాలన్నీ మనం గుర్తు చేసుకుంటాం. మనకందరికీ సుపరిచితమైనటువంటి భాగాలు. అయితే ఈ సందర్భంలో మనకి పాటల్లో కూడా పాడుకున్నాం. నూతన వస్త్రము తొడిగి, ఉంగరము తొడిగి, మరి అతని యొక్క స్వరూపాన్ని భౌతికంగా కాదు ఆత్మీయంగా మరి ఎంతగానో మార్పు చేసినటువంటి విషయం. మురికిలో ఉండేవాడు. ఆ ముందు సంగతి మనకి బాగా తెలుసు. గొప్ప కరువు వచ్చింది. 15వ వచనంలో చదవక్కర్లేదు. గొప్ప కరువు వచ్చింది. మరి ఏమీ ఆదాయం లేని పరిస్థితి అయిపోయింది. ఇంకొక మాట ఉంది పైన, తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. మరి ఏ వ్యాపారం చేశాడో, ఎలాంటి వ్యాపారం చేశాడో, ఎలాంటి వ్యసనాల్ని కలిగి ఉన్నాడో, ఎలాంటి అలవాట్లకి మరి అలవాటు అయ్యాడో తెలియదు. కానీ ఇక్కడ కిందకు వచ్చి చూస్తే మరి పందులు తిని పొట్టుతో తన కడుపుని ఏమీ దొరకని పరిస్థితి వచ్చేస్తుంది. తన పాపాన్ని బట్టి, తన యొక్క క్రియలను బట్టి, తన యొక్క కార్యాలను బట్టి మరి దేవుణ్ణి పూర్తిగా, తండ్రిని పూర్తిగా విడిచిపెట్టి, తన సృష్టికర్త అయినటువంటి వారిని విడిచిపెట్టి దూరంగా పోవాలని, ఎంతో గొప్ప సంతోషం దొరుకుతుంది అనే ఉద్దేశంతో
వెళ్ళిపోయినటువంటి జీవితాన్ని మనము చూస్తే దేవుడు మరలా ఎంతో జాలిపడి తన హక్కున చేర్చుకుని కనికరించి ఇక్కడ తన యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. ఇక్కడ చూడండి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, వచనం 22, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ప్రశస్త వస్త్రము, ఉంగరము, పాదములకు చెప్పులు. ఈ మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక రక్షింపబడినటువంటి వ్యక్తికి ఏమేమి అవసరమో చెప్పబడినటువంటి సంగతి మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం చూడండి. ఎలాగూ మరి ఏమీ లేనివాడు, దేవుని నుండి తండ్రి నుండి దూరంగా పోయినవాడు, సృష్టికర్తను ఎరగక తండ్రి ప్రేమను ఎరగక పూర్తిగా మరి విసర్జించి దూరంగా పోయినటువంటి తప్పిపోయినటువంటి కుమారుడు తను జీవించేటువంటి జీవితంలో దేన్ని ఎదుర్కొనలేక, నిజమైనటువంటి సంతోషాన్ని పొందలేక, తర్వాత తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు క్షమాపణ పొంది పాపం విషయంపై చనిపోయి, ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అనే మాట, పాపం విషయంపై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా ప్రభు చేసినటువంటి కార్యం తప్పిపోయిన కుమారుని విషయంలో సంపూర్తిగా నెరవేర్చబడి ఇప్పుడు ఏమీ కలిగి ఉన్నాడంటే ఈ వాక్య ప్రకారం ఈ రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఎంత బలవంతుడయ్యాడో చూడండి. ఎంతో బలహీనుడిగా ఉన్నాడు, ఎందుకు దేవునికి దూరంగా ఉన్నాడు, దేవుణ్ణి విసర్జించాడు. మరి ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చినటువంటి కార్యాలు, మార్పులు చూద్దాం. 6వ అధ్యాయము, ఎఫెసీ 6వ అధ్యాయము, దేవుడిచ్చు సర్వాంగ కవచము 13వ వచనం చివరి భాగం. అన్ని చూడటంలా ఇవి నిజానికి విశ్వాసుల గురించి జాగ్రత్తగా ఉండడం గురించి పౌలు రాసినటువంటి మాటలు. అయితే మనం జ్ఞాపకం చేసుకునేటువంటి సంగతి ఏంటంటే, తప్పిపోయినటువంటి కుమారుని యొక్క జీవితంలో కేవలము ఏదో శరీరాన్ని కప్పుకోవడానికి కావాల్సినటువంటి నూతన వస్త్రమే కాదు, కేవలము తన సౌందర్యం కొరకు మరి చేతికి ఉంగరము తండ్రి తొడగడమే కాదు, అలాగే తన పాదాలకి కేవలము మరి పాదరక్షణ కొరకు, లేదంటే నడుచుట కొరకు రోడ్డు మీద, లేదంటే అప్పుడున్నటువంటి మార్గంపై నడవడానికి కావాల్సినటువంటి చెప్పులు. మరి ఆ దినాలకే చెప్పులు వచ్చినాయి అని మనకు అర్థం అవ్వాలి ఆ మాట చదివితే. ఆ దినాల్లోనే ఏదో ఆ సందర్భానికి ఆ సమయానికి ఏ చెప్పులు ఉంటే ఆ చెప్పులు. అయితే ఇక్కడ దేవుడు ఏమేమి ఇచ్చాడు రక్షణ పొందిన వారికి అంటే, సర్వాంగ కవచము, సత్యం అనేటువంటి దట్టి, నీతియను మైవరువు, పాదములకు సమాధాన సువార్త, సిద్ధ మనసు జోడు, తర్వాత విశ్వాసమునకు డాలు, ఆత్మఖడ్గము, దేవుని వాక్యమును ఆత్మఖడ్గం. ఇన్ని సంగతులు వచ్చాయి. ఈ మాట మనం ఊరికే గుర్తు చేసుకుంటున్నాం. ఎన్ని మార్పులు వచ్చాయో. కేవలం అక్కడ వస్త్రమే ఉండుండొచ్చు, కేవలం అక్కడ ఉంగరమే ఉండుండొచ్చు, కేవలము అక్కడ చెప్పులు మాత్రమే ఉండొచ్చు. సర్వాంగ కవచం, శత్రువుని ఎదిరించడానికి, పాపంలో పడిపోకుండా ఉండడానికి. చూసారా మీరు, సైనికునికి కావాల్సినటువంటి, తనకి కావాల్సినటువంటి ఆయుధాలు, తనకు కావాల్సినటువంటి పరికరాలు, తనకు కావాల్సినటువంటి వస్త్రాలు. నేను చాలాసార్లు అనుకుంటాను, ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఈ సైనికుల యొక్క యూనిఫామ్ చూస్తే ఆ పచ్చ చెట్ల మధ్యన ప్రత్యేకంగా ఒకళ్ళు అలా రూపొందించారేమో అనుకుంటాను నేను. ఆ పచ్చ చెట్ల మధ్యన ఆ చెట్లు వెనకాల దాక్కుని ఆ పచ్చదనంలో కలిసిపోవడానికి వీలుగా ఆ సైనికులకి ఒక ప్రత్యేకమైనటువంటి పచ్చని దుస్తులు, చారలు కలిగినటువంటి ప్రత్యేక దుస్తులు
ధరింపజేస్తారు. ఎందుకొరకు? భౌతికంగా తనను తాను రక్షించుకోవాలి, భౌతికంగా మరలా తన దేశాన్ని, తన సరిహద్దుని, తనకు అప్పగించినటువంటి బాధ్యతను రక్షించుకోవాలి. కాబట్టి తన మీద ఆధారపడినటువంటి దేశాన్ని, తన మీద ఆధారపడినటువంటి రాజ్యాన్ని, అలాగే అధికారులు వారు తనకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చాలంటే అటువంటి మరి సౌకర్యము, అటువంటి వస్త్రాలు, ప్రత్యేకంగా అటువంటి ఆయుధాలు అన్నీ ఉండాల్సిందే. మరి ప్రభు ఎంతో బలహీనతలో నుండి మనల్ని బలపరిచి బలవంతులుగా, ఇప్పుడు యెహోవాయే నా బలము, యెహోవాయే నా గానం అని చెప్పే రీతిగా మనల్ని మార్పు చేసుకుని, ఒక మాటలో చెప్పాలి అంటే పాపంలో ఉన్నవారందరూ కూడా బలహీనులే. పాపం చేసేవారందరూ పాపం చేసేవారు అంటే ఎవరు అంటే దేవునికి దూరంగా ఉండేవారు. దేవునికి దూరంగా అంటే శరీరంగా బలంగా కనపడవచ్చు వాళ్ళు, కానీ దేవుని రాజ్యానికి వారసులు కాదు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మన సువార్తలో అస్తమానం మనం జ్ఞాపకం చేసుకుంటాం. త్రాగుబోతులు ఉన్నారు, అక్కడ వ్యభిచారులు ఉన్నారు, ఇంకా చాలా రకాలైనటువంటి వారు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీరు ఎరుగరా అంటాడు పౌలు. కాబట్టి నిత్య నాశనానికి పోవలసినటువంటి వారము, నాశనం అనేటువంటి గుంటకు పోవలసినటువంటి వారము, నిత్యాగ్నికి పోవలసినటువంటి వారము, నరకానికి పోవలసినటువంటి వారు పాపాన్ని బట్టి గమ్యాన్నే దేవుడు మార్చేశాడు. దానికోసం చనిపోయే విధంగా చేశాడు. నూతన జీవితం, అందుకనే క్రీస్తునందున్నవారు నూతన సృష్టి అనే మనం మాటను కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు చదువుకుంటాం. కాబట్టి కావలసినటువంటి పరికరాలు అంటారా, ఆయుధాలు అంటారా, సౌకర్యాలు అంటారా, వస్త్రాలు ఇచ్చాడు, సర్వాంగ కవచంలోకి వచ్చేస్తాయి ఇవన్నీ. దేవుడు మనకు రక్షణ ఇవ్వడమే కాదు, పాపం కొరకు చనిపోవడమే కాదు, నీతి కొరకు జీవించడమే కాదు, ఈ నీతిని కొనసాగించడానికి కూడా దేవుడు సర్వాంగ కవచం, దేవుడిచ్చు సర్వాంగ కవచము. తండ్రి ఇచ్చాడే ఆ నూతన వస్త్రాలు, ఆ తండ్రి ఇచ్చినటువంటి ఉంగరం ఉంది, ఆ తండ్రి ఇచ్చినటువంటి చెప్పులు ఉన్నాయి కదా, ఇవి ఏమిటి అంటే దేవుని యొక్క భాషలో, బైబిల్ భాషలో దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచము. ఎందుకనంటే నీకు ప్రసాదించబడిన, నీకు అనుగ్రహించబడిన, నాకు అనుగ్రహించబడిన ఈ రక్షణ అలాగూ పదిలంగా ఉండి దేవుడు కొనసాగించాలనేటువంటి ఉద్దేశ్యము. అందుకనే అన్ని విషయాలకి ఆత్మ అనేటువంటి ఖడ్గము, డాలు, విశ్వాసం అనేటువంటి డాలు వరుసగా ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఒక్క మాటలో చెప్పాలంటే నీ రక్షణకు ఆయన రక్షణ అనుగ్రహించడమే కాదు, మొట్టమొదటిది ఆయన అసహించుకోలేదు. గుర్తుపెట్టుకోవాలి, ఆయన మనం చేసినటువంటి పాపాన్ని బట్టి అసహించుకోలేదు. ఎందుకంటే తన చేతుల ద్వారా మనల్ని సృష్టించాడు, తన చేతుల ద్వారా మనల్ని నిర్మించాడు, తన ఊపిరి ద్వారా మనకు జీవం కలగజేశాడు. కాబట్టి దేవుడు మన మీద ఎల్లప్పుడూ, అందుకనే శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనుషుల యొక్క కోపాన్ని మనం చూడలేము. చాలాసార్లు చాలా అక్కసు వెళ్ళగొక్కుతూ ఉంటారు, చాలా విధాలుగా వారి ఆ కోపాన్ని మన మీద ప్రదర్శిస్తూ ఉంటారు. దేవుడు ఒక మాట మనం ఆయన గురించి చెప్పాలంటే, శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు చిన్నపాటి కోపం తెచ్చుకుంటే 2 కరోనాలు చూసాం మనం. అది చిన్నపాటి కోపం అంటారా, లేకపోతే పెద్దపాటి తప్పిదము మనుషులలో అంటారా, అది మీ ఇష్టం. ఏమైతే ఏమి, దేవుడు అనుమతించకుండా, దేవుడు తీసుకురాకుండా ఏది జరగదు. కాబట్టి ఎంతోమంది, నాకు మొన్న ఆశ్చర్యం కలిగింది. నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు, చాలా కాలం అతనితో సాంగత్యం చేసినటువంటి ఒక వ్యక్తి యొక్క భార్య మొన్న 2వ కరోనాలో, మొన్నటిదాకా నాకు ఆ విషయం తెలియలేదు. ఏంటి అంటే ఈ ట్రినిటీ హాస్పిటల్కి తీసుకెళ్లారంట. అది కరోనా హాస్పిటల్ కాదు. ఆ తర్వాత శ్వాస బాగా కష్టమైపోయిందంట. వాళ్ళకి మళ్ళీ కేసు అయిపోద్దేమో అని కరోనా హాస్పిటల్ కాదు ఇది, తీసుకెళ్ళిపోండి ఇక్కడ అని బయట పెట్టేశారంట. మరి కరోనా అంటే మళ్ళీ ఎవరు వెళ్తారు? కుటుంబ సభ్యులే వెళ్ళని పరిస్థితులు. అర్థమైందా? దేవుడు మన మధ్యన ప్రేమ, తల్లి తండ్రి, భార్య భర్త, కుమారుడు కుమార్తె, అక్క చెల్లి, ఈ ప్రేమలు దేవుడు మన మధ్యన ఉంచాలనుకుంటేనే ఉంచుతాడు. తల్లి లేదు, తండ్రి లేదు, కుమారుడు లేదు, చెల్లి లేదు, ఎవరు
ఆ కరోనా వచ్చిందని పేరు చెప్తే మళ్ళా కనీసంగా ఎవడు వెళ్ళిన సొంత ఆ, కుటుంబీకులు, రక్త సంబంధీకులు విసర్జించినటువంటి విషయం మనం ఎరుగుదాం. కానీ దేవుడు అంటున్నాడు శాశ్వతమైనటువంటి ప్రేమతో. అందుకే చాలాసార్లు పాటల్లో వింటాము, మాటల్లో వింటాము, వర్తమానాల్లో వింటాము. తల్లి తండ్రి తల్లి ప్రేమ అయినా మారుతుందేమో కానీ మరి కుటుంబంలో ఉండేటువంటి వారి ప్రేమ ఒకవేళ మారుతుందేమో కానీ ప్రేమ. ఆ పాట పాడుకుందాం ఇప్పుడు. ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యి ఉన్నావయ్యా, తండ్రి ప్రేమ ఎన్నడూ మారనే మారదు. కాబట్టి ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవుడు. ఆయనకంటూ అసాధ్యమైంది ఏమీ లేదు. కళ్ళారా చూసాము. ఇప్పుడు మనం ఎంత అజ్ఞానంతో ఉంటామంటే నిన్నటి సంగతి కాసేపటికే మర్చిపోతాం. మన దగ్గర ఉన్న బుద్ధి ఏంటంటే నిన్న జరిగింది 2 కరోనాలు అప్పుడే మర్చిపోతున్నారు. మీరు గమనించారో లేదో? మీరు ఏ మార్కెట్కి వెళ్ళినా, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏ రోడ్డు మీదకి వెళ్ళినా, ఇప్పుడు ఫ్లైట్స్లో కూడా అన్ని విమానాలు, మీరు కూడా వార్తల్లో చదువుని ఉంటారు, అన్ని విమానాలని అనుమతిస్తున్నారు. సీట్లు పరిమితం లేదు. ఇది వరకు పక్క సీటు కూర్చుంటే మధ్యలో సీటు వదిలేయాలి, మళ్ళీ ఆ పక్క సీట్లో ఇవ్వాలి. అన్నీ ఇచ్చేస్తాను, నాకు నష్టం వస్తుందంటే కుదరదు. అలాగే నడిపారు ఆ విమానాలు. ఇప్పుడు మొత్తం అన్ని సీట్లకి అనుమతి ఇచ్చేసారు. ఇంక కొన్నాళ్ళకి మాస్క్ కూడా వద్దంటారు, కొన్నాళ్ళకి మీరు మాస్క్ అక్కర్లేదు, శానిటైజర్ అక్కర్లేదు అంటారు. కానీ దేవుడు, మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు అతి భయంకరుడని, జీవము కలిగినటువంటి దేవుని చేతిలో పడుట అతి భయంకరమని పౌలు రాసినటువంటి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ చివరిగా ఒకే ఒక్క మాట, ఈ సంగతులన్నీ మనం ఎరిగిన వారముగా కళ్ళారా చూసాం. ఇప్పుడు ఎవరైతే సజీవులుగా ఉన్నారో ఇక్కడ, మనము దేవుని గణపరచడానికి వచ్చామో కళ్ళారా 2 కరోనాలు చూసాం. మళ్ళీ కొంతమంది 3వ కరోనా వచ్చేదనేవాళ్ళు కొంతమంది, కేసులు ఇంకా ఉన్నాయనేవారు కొంతమంది. ఈ మధ్యన 4-5 రోజుల క్రితం కూడా, ఒక వారం రోజులు 10 రోజుల క్రితం కూడా ఆయన ఇక్కడికి వచ్చాడు, కీబోర్డు కూడా వేశాడు, మీరు చూశారు. వాళ్ళు చిటికలు వేయడం అయ్యి నాకు నచ్చగా ఇంక మళ్ళీ నేను రెండోసారి పిలవాల. బయట వాళ్ళని మనం పిలవకూడదు ఎప్పుడు కూడా, వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళను కూడాను, సాధారణంగా నేను వెళ్ళను ఎక్కడికి. వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి, వాళ్ళ విధానాలు వేరేగా ఉంటాయి, వాళ్ళు అనుసరించే ఆచారాలు వేరేగా ఉంటాయి. ఆయన కీబోర్డ్ వేసాడు వచ్చి, ఆయన ఇలాగా 1 2 3 4 చిటుకులు వేసాడని నాకు నచ్చగా, అయ్యో తప్పు చేశానని మీకు కూడా చెప్పాను అన్నమాట. అతని వయసు కూడా ఎంతో వయసు ఉండదు, 40-45 సంవత్సరాలు మహా ఉంటే, 40 సంవత్సరాలు ఉంటాయి. మొన్న కరోనా, ఎప్పుడో కరోనా కాదు, మొదటి కరోనా కాదు, రెండో కరోనా కాదు, మొన్న ఈ మధ్యన 10 రోజుల క్రితం తాడేపల్లిగూడెం, అతని పేరు ప్రసాద్, నీ మెసేజ్ పెట్టారు నాకు ఫోటోతో సహా, తెలిసినవాడు. ఈ కరోనాతోటి ప్రసాద్ మరణించాడని అంటే వినపడుతున్నాయి, వార్తలు వినపడుతున్నాయి, కళ్ళారా చూసే. ఇంతకీ ఇదంతా చెప్పాలని, భయం మళ్ళా తెచ్చుకోవాలని కాదు నేను చెప్పేది. ఎంత జరిగినా మనుషునికి దేవుడు గుర్తు రావటంలే. ఆదివారం వచ్చి మందిరంలో దేవుని గణపరచుకోవాలనేటువంటి సంగతి గుర్తు రావట్లేదు. అయ్యో ఇన్నాళ్ళు నేను ఆదివారం మందిరానికి పోకుండా ఉన్నానే, ఇప్పుడు నేను తీర్మానం చేసుకోవాలి, ఏమైనా ఆదివారం వెళ్ళిపోతాను ఇంకా అనే మాట రావటంలా. మీరు గమనించారో లేదు? మార్పు రావటంలా, మనుషుల్లో మార్పు రాదు. ఎందుకనంటే ఎంతో పెద్ద గొప్ప, అంటే దేవుడేమో ఎంతో పెద్ద గొప్ప దెబ్బ కొట్టకూడదని అనుకుంటాడు. మనం అనుకుంటాము ఎంతో పెద్ద గొప్ప దెబ్బ తిన్నాక మారదాంలే అనుకుంటాం. మనకేనో దేవునికి తేడా అది. సరే, ఏదేమైనప్పటికీ కాదు, దావీదు ఒకే ఒక్క మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? 34వ కీర్తన, నేను ఎల్లప్పుడూ, కరోనా రావచ్చు, మొదటి కరోనా రావచ్చు, రెండవ కరోనా రావచ్చు, లేకపోతే కొంతమంది సజీవులుగా ఉండొచ్చు, కొంతమంది నిర్జీవులు అయిపోయి ఉండొచ్చు, పరిస్థితులు కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, ఏమైనప్పటికీ కూడా చివరిగా నేను మరలా చదువుతున్నాను, గుర్తుపెట్టుకుందాము. మనం ఇప్పుడు ఏమయ్యామంటే పాపం విషయంలో మనం చనిపోయాం. తప్పిపోయిన కుమారుడు విషయంలో దేవుడు చెప్పినటువంటి మాట, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి మరలా బ్రతికెను, అదే రక్షణ కార్యం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నిత్యము. ఇది ఇంకా మారదు. ఈ ఆదివారం వస్తే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఆదివారం నేను రాను, ఆ ఆదివారం నాకు వేరే ఉంటుంది నోట్లో అంటే అది కాదు, భక్తుడు రాసింది అది కాదు.
నా నోట్లో వేరే మాటలు ఉంటాయి వచ్చే ఆదివారం అంటే అది ఆరాధన కాదు. నిత్యము, ప్రతి దినము, ప్రతి సెకను, ప్రతి సమయము ఆయన కీర్తే. అంత కీర్తికి, అంత స్తుతులకు పాత్రుడు, నీతికి ఆధారమైనటువంటి దేవుడు. ఈ దేవుడిని ఘనపరచుట ఏమనుకుంటున్నారంటే ఈ ప్రభు దగ్గరికి ఆదివారం వచ్చి క్రైస్తవులకు ఆచారం అనుకుంటున్నారు చాలామంది. ఇది మన విధి, బాధ్యతగా అని కూడా నేను అంటంలా. ఆదివారం మందిరానికి రావడం, ఇలాంటి జీవము కలిగినటువంటి దేవుణ్ణి, ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడం ఇది విధి, కట్టడ. ఇశ్రాయేలీయులకు ఇది కట్టడగా ఉంది అంటారు కదా, బైబిల్లో ఉంది కదా పాత నిబంధనలు. ఇది ఒక నియమం, ఇది ఒక విధి, బాధ్యత కూడా కాదు. బాధ్యత అంటే నీకు వీలైతే బాధ్యత నెరవేరుస్తావు, నీకు వీలు కాకపోతే బాధ్యత. తల్లిదండ్రులను చూడాలా, బాధ్యత. ఎంతమంది చూస్తున్నారు తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి అనాథాశ్రమాలలో పెట్టేస్తున్నారు. బాధ్యత లేదు వాళ్ళకి ఇష్టమైతే బాధ్యత నెరవేరుస్తారు, ఇష్టం అవ్వకపోతే బాధ్యత. విధి అంటే వేరు, రూల్, దాన్ని పాటించాలి ఖచ్చితంగా. పాటించకపోతే నువ్వు శిక్షకు పాత్రుడు అవుతావు, అది విధి. ఉదయం 10 గంటలకి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, అది విధి. నువ్వు వెళ్ళకపోతే వెంటనే అరగంట ముందు లీవ్ పెట్టాలా నువ్వు, అది విధి. పెట్టకపోతే నీ మీద చర్యలు ఉంటాయి. కాబట్టి విధి వేరు, బాధ్యత వేరు. ఇట్లా మనం ఆరాధించుట మన విధి కనుక నిత్యము ఆయన కీర్తి మన నోట నుండే విధంగా నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను అనేటువంటి మాట గుర్తు చేసుకుంటూ మనం ముందు ఒక పాట పాడుకుందాము. ప్రేమగల మా ప్రభువా. ప్రేమగా లేచి నిలబడి పాట పాడుకో. 159 అంట, అలర్ట్గా ఉంది. ఎవరు? మానస, వెరీ గుడ్. 159. ప్రేమగల మా ప్రభువా. ఇది గుర్తొచ్చింది నాకు. తండ్రి తల్లి అయినా మరచును కానీ నీవు ఎన్నడు మరువవు, తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. ప్రేమగలమా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమగలమా ప్రభువా, నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే. నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే. ప్రేమగలమా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమగలమా ప్రభువా, బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను. బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను. వల్లపడదు
దయగలవా ప్రభువా. ఇప్పుడు ఆరాధిస్తాము. మొట్టమొదట సండే స్కూల్కి వెళ్ళేటువంటి సహోదరులు ఆరాధిస్తారు. తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి బిగ్గరగా ఆరాధించండి, సమయంలో ఆరాధించండి. ఆరాధించుకుందాం.